ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చిన సహోదర సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. వాస్తవానికి నా స్వరం అంత అనుకూలంగా లేదు, మీరు వినడానికి కొంత ఇబ్బంది పడతారు. అయినా నా కోసం ఎక్కువగా ప్రార్థన చేయండి. అదే రీతిగా 84వ కీర్తన 12 చరణాలు ఉన్నాయి. వచనం మార్చి వచనం చదువుతాం. నేను ఒక చరణం చదువుతాను, మీరందరూ కలిసి ఒక చరణం, 12 చరణాలు మనం చదువుదాం. ప్రధాన గాయకునికి గిత్తి తన రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. సైన్యములకు అధిపతగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిన కనబడును. దేవా, మా కేడమా దృష్టించు, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీ ఘననామమును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి కనిపెట్టిన రీతిగా అల్ప జనాంగమైన మా పట్ల మీ విశిష్టమైన ప్రేమను చూపించి ఈ ఒక్క దిన మీటింగ్లో మీ కృపను గ్రహిస్తూ మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి స్తోత్రములు. ఒలివా క్రిస్టియన్ అసెంబ్లీని బట్టి స్తోత్రములు. మీ దాసులను నిలిపి ఈ ప్రాంతంలో మీరు ఉపయోగిస్తున్నారు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఏర్పడిన దీపస్తంభాన్ని బట్టి వందనాలు. సహోదర సహోదరుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతట్లో మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు. దేవా, సంఘాన్ని దీవించండి. ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి పెద్దలను బట్టి, సేవకులను బట్టి, సహోదర సహోదరులను బట్టి వందనాలు. మీ దాసులను ముందుగా తీసుకొచ్చి మీరు ఉపయోగించారు. ప్రభువా, ప్రవీణ్ గారిని, ప్రేమానందమన్నను బలపరిచిన విధానం బట్టి వందనాలు. మరొక అల్పుడు నిలబడి ఉండగా నా బలహీనతను బట్టి కాక మీ బలాన్ని బట్టి మాత్రమే మహిమ పొందమని, ఏ నేలకు ఏ విత్తనం అవసరమో మీరే అందించమని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. వాస్తవానికి ఇది వాక్యం వినే సమయం కాదు, ఇది తినే సమయం. 1 గంట అయింది. అయినా ఆలస్యాన్ని బట్టి మనం కొంత ముందుకు వెళ్తున్నాం. దేవుడు తన దాసులను నిలిపి ప్రియులు ప్రవీణ్ గారిని బలపరిచి అందించిన వర్తమానం, అదే సమయంలో ప్రేమానందమన్న గారి ద్వారా అవసరమైన 12 విషయాలు మనం వినగలిగాం. జోసెఫ్ అన్నగారితో కూడా కలిసి వేదిక పంచుకోవడానికి
అల్పునైన నాకు ప్రభువు ఇటు ధన్యతను అనుగ్రహించారు. చింతల ప్రాంతంలో జరుగుతున్న పరిచర్ను బట్టి దేవుని దాసులు డేవిడ్ గారు ఇంతకుముందు తెలియపరిచారు. ఈ ప్రాంతానికి ఒకసారి వెళ్ళి చూసి వెళ్ళాను. ఈ దినం రావడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. పాల్ గాంధీ అంకుల్ గారు అసెంబ్లీస్లో తండ్రి లాంటి వారుగా ప్రభు ఈవిగా ఇచ్చి ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ దినాల్లోనే గోదావరిలో వారితో కూడా కలిసి వేదిక పంచుకోవడానికి ప్రభు కృప చూపించారు. అదే సమయంలో సుమన్ రాజు గారి కుమారుడు పుష్పరాజ్ ఇక్కడ ఉండడం, వారు కూడా ఎంతో చక్కని పరిచర్య జరిగించడం. సుమన్ రాజు గారు గోదావరి జిల్లాలో దేవుని యొక్క సేవలో వారు ఉన్నారు. అందుని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీతో కలిసి అనుభవజ్ఞులు అనేక మంది ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి లాంటి వారు వందనమంకులు గారు, నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళింది గుంటకల్లోనే. గుంటకల్ అసెంబ్లీ వారెంతో మాకు తోడ్పడ్డారు. మేము ఎక్కువగా బేస్తవారిపేటలో ఉన్నాం. జూలియస్ సీజర్ గారు, అదే సమయంలో డేవిడ్సన్ అంకులు, వారి మధ్య మేము పెరిగిన వాళ్ళమే. వారు ఉండడం, ఇంకా నెల్లూరు అంటే మాకు ఎబెనేజర్ అంకుల్, ఆయన మంచి ఆత్మీయులు. ఈ విధంగా అనేక మందిని కలవడానికి ప్రభు కృపను చూపించారు. మంచిది. 84వ కీర్తన క్లుప్తంగా కొంత ధ్యానం చేద్దాం. ఒకవేళ సమయం ఎక్కువైతే చేయొద్దండి, ప్రసంగం ఆపుతాను. అలాగని ఇప్పుడే ఎత్తబాకండి. 84వ కీర్తన కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. వాస్తవానికి కీర్తనలు అనగానే ఎక్కువగా దావీదు రచించాడు. ఆ విషయాన్ని మనకు తెలుసు. 150 కీర్తనలు, దాదాపుగా 50 కీర్తనలు క్రొత్త నిబంధనలో ఉన్న కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు, 50 కీర్తనలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. 72 కీర్తనలు శత్రువుల గురించి ప్రస్తావించిన కీర్తనలు ఉన్నాయి. దాదాపుగా 72 కీర్తనలు శత్రువుల గురించి ప్రస్తావించిన కీర్తనలు మనం చూస్తూ ఉన్నాం. దావీదు రచించిన కీర్తనలు 73 ఉన్నాయి కాంటెక్స్ని బట్టి. మరి 4 కీర్తనలు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దావీదు రచించినట్టుగా వ్రాయబడి ఉన్నాయి. 73 కీర్తనలు ప్లస్ 4 77 కీర్తనలు. ఈ 77 కీర్తనలు గమనిస్తున్నాం. ఆసాపు 12 కీర్తనలు, కోరహు కుమారులు 11 ప్లస్ 1 ఎందుకన్నామంటే 42వ కీర్తన 43వ కీర్తన సిమిలారిటీ ఉన్నది, ఒకే రీతిగా ఉన్నాయి. అందును బట్టి 43వ కీర్తన కూడా కోరహు కుమారులు రచించిన కీర్తన. సొలొమోను 2 కీర్తనలు, 127వ కీర్తన. వెనక్కి తిప్పి చూసినట్టయితే 72, 1 తీసేస్తే ఈ 2 కీర్తనలు సొలొమోను రచించాడు. మోషే కానీ, హేమాను కానీ, ఏతాను కానీ ఒక్కొక్క కీర్తనలు వ్రాశారు. పేరు లేని కీర్తనలు 44 ఉన్నాయి. మెస్సియానిక్ శామ్స్ అంటారు. మెస్సియా కీర్తనలు 17 కీర్తనలు ఉన్నాయి. మెస్సియా కీర్తనలు 17 కీర్తనలు మనం గమనిస్తూ ఉన్నాం. మందిర సంబంధించిన కీర్తనలు దాదాపుగా 15 కీర్తనలు ఉన్నాయి. 15 కీర్తనలు మందిర సంబంధించినటువంటి కీర్తనలు. ఎక్కువగా దావీదు రచించిన కీర్తనలు ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. 84వ కీర్తన. ఈ కీర్తన 12 చరణాలు ఉన్నాయి. ప్రారంభం, ముగింపు ఎలా ప్రారంభించాడంటే సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రారంభించి ఎలా ముగించాడు? సైన్యములకు. ఈ ఒక్క కీర్తనే ఆయన సైన్యములకు అధిపతి అని ప్రారంభించబడి ఆయన సైన్యములకు అధిపతి అని ముగించబడింది. ఆయన సైన్యాధిపతి అని ఈ కీర్తనలో మనం తేటగా చూస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతి అనే మాట 4 సార్లు కీర్తనలో ఉన్నది. మొదటి చరణం సైన్యములకు అధిపతి యెహోవా అన్నాడు. 3వ చరణం సైన్యములకు అధిపతి యెహోవా అన్నాడు. 8వ చరణం యెహోవా సైన్యములకు అధిపతిగు దేవా అన్నాడు. 12వ చరణం సైన్యములకు అధిపతిగు యెహోవా అని అన్నాడు.
కోరవు కుమారులు మాత్రమే కాదు, వారికి సంబంధించినటువంటి వారు ఈ కీర్తనలో పారిభాగం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మందిరాన్ని గురించి వ్రాయబడి ఉన్నాయి 3 మాటలు మనం గమనిద్దాం. 84వ కీర్తన 2లో అన్నాడు, యెహోవా మందిర ఆవరణము అన్నాడు. 1 మందిర ఆవరణం. 10వ చరణం 3వ పాదంలో మందిర ద్వారము అని అన్నాడు. 2వది మందిర ద్వారము. 3వది 4వ చరణం నీ మందిరమునందు నివసించువారు అని అన్నాడు. ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం. మందిర ఆవరణం, మందిర ద్వారం, మందిరం. ఈ 3 విషయాలు కనబడు. ప్రత్యక్షపు గుడారములో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అదే రీతిగా ఆవరణము ఉన్నది, మందిర ద్వారం ఉన్నది, మందిరము ఉన్నది. కాబట్టి మందిర ఆవరణము పట్ల భక్తుడికి ఏమున్నదంటే ఆశ ఉన్నది అని అన్నాడు. మందిర ఆవరణం పట్ల ఏమున్నది? ఆశ ఉన్నది. 2వది మందిర ద్వారమునొద్ద ఉండుట ఇష్టం అన్నాడు. మందిర ద్వారము యొద్ద ఉండటం నాకు ఇష్టం ఉన్నది అన్నాడు. 3వది మందిరములో నివసించుట ఏమన్నాడు? ధన్యత అన్నాడు. ఈ 3 విషయాలు. మందిర ఆవరణం, దాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. నా ఆశ ఒకటే, మందిర ఆవరణాలు చూడాలి. నా ఇంట్లో ఉండాలని నేను ఆశపడలేదు, లేకపోతే నేను అనుభవించాలి అని నేను ఆశపడలేదు, మంచివి ధరించాలి నేను ఆశపడలేదు. నా ఆశ ఒకటే, మందిర ఆవరణాలు చూడాలి. నాకున్న ఇష్టం ఒకటి, మందిర ద్వారమునొద్ద నేను ఉండాలి. నేను ఇష్టపడేది మందిర ద్వారం. ఆ మందిర ద్వారం యొద్ద నేను కనిపెట్టి నేను ఉండాలి. నేను ఇష్టపడేది అదే అన్నాడు. 3వది మందిరముల్లో నివసించుట, అది ధన్యత అన్నాడు. మందిరములో నివసించటం ఎంత ధన్యత, ఎంత భాగ్యం, ఎంత ఘనత. ఈ మాట మనం చూస్తున్నాం. ఇక్కడ 3 ధన్యతలు చెప్పాడు. 1 12వ చరణం 2వ వరుస, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అన్నాడు. 1. 2వది 4లో అన్నాడు, నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు. 3వది 5లో అన్నాడు, నా బలమునందు మనుషులు ధన్యులు. 3 ధన్యతలు మనం చూస్తున్నాం. 1 నమ్మిక ఉంచువారు ధన్యులు, 2వది నివసించువారు ధన్యులు, 3వది నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఈ ధన్యతను పొందగలుగుతూ ఉన్నాడు. 84వ కీర్తన మొదట్లో అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని యొక్క నివాసాల గురించి మాట్లాడుతున్నాడు. నీ నివాసములు ఎంత రమ్యమైనవి. రమ్యము అంటే అందమైనవేని, చక్కనివేని. అవి ఎంత ఇష్టపూర్వకంగా ఉన్నాయి. ఆ రమ్యత చెప్తున్నాడు. మందిరము యొక్క నివాసములు అవి రమ్యమైనవి. వాటి యొక్క చక్కదనం, వాటి యొక్క సౌందర్యం, వాటి యొక్క విలువ, వాటి యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క ఘనతను ఇక్కడ భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండం 24:5, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. బిలాము ఎత్తైన స్థలములో నుండి చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు గోత్రాలు వారికి ఉన్న విధానం, మధ్యలో ప్రత్యక్ష గుడారం, వారు చుట్టూ చేరి ఉన్నారు. ఎత్తైన స్థలములో నుండి చూస్తూ ఉండగా ఇశ్రాయేలు అందుకే అంటున్నాడు, నీ నివాసములు ఎంతో రమ్యమైనవి. వాటి యొక్క వరుస కానీ, వాటి విధానం కానీ, వారు ఉన్నటువంటి వేసుకున్న ఆ ఏర్పాటు కానీ ఎంత రమ్యమైనది అని అన్నాడు. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నాయి. నదీ తీరమందులు తోటల వలె, యెహోవా నాటిన అగరు చెట్ల వలె అవి ఉన్నాయి. అవి చెట్ల వలె ఉన్నాయి, అవి వాగుల వలె ఉన్నాయి, అవి సమృద్ధిగా ఉన్నాయి, అవి పుష్టిగా ఉన్నాయి. వాటి యొక్క క్రమం ఎత్తైన స్థలములో నుండి బిలాము చూస్తూ ఉండగా
ఆ యొక్క గోత్రాలు గమనిస్తుండగా, ఆ 12 గోత్రాలు వారి ఏర్పాటు యొక్క విధానం చూస్తుండగా అవి అంత రమ్యమైనవి. వాటి యొక్క క్రమములో రమ్యత తేటగా చెప్పాడు. వాటి యొక్క వరుసలో రమ్యత, వాటి యొక్క రమ్యతను మనము తేటగా మనం చూస్తున్నాం. 47వ కీర్తన 7వ చరణాన్ని మనం చదువుదాం. 47:7 అన్నాడు, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి అన్నాడు. రమ్యత అంటే మందిరం యొక్క రమ్యత అని అన్నాడు. రమ్యత అంటే వాటి యొక్క క్రమం యొక్క రమ్యత అని అన్నాడు. రమ్యత అంటే వాటి యొక్క వరుస, ఆ రమ్యత చెప్తున్నాడు. రమ్యత అంటే వాటి యొక్క పాటలలో రమ్యత. వారు ఎంత రమ్యంగా పాడుతున్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వారు రమ్యంగా పాటలు వారు పాడారు. వారి యొక్క పాటలలో రమ్యత, ప్రార్థనలో రమ్యత, పరిశుద్ధతలో రమ్యత, క్రమములో రమ్యత, వారి యొక్క వాక్య ధ్యానములో ఆ రమ్యత, ఆ సౌందర్యం, ఆ అందమే వేరు. స్థానిక సంఘానికి ఉండవలసిన రమ్యతను తేటగా మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో ఎలా పడితే అలా పాడడం కాదు, ఎలా పడితే అలా ధ్యానించడం కాదు, ఎలా పడితే అలాగా కూర్చోవడం కాదు, ఎలా పడితే అలా ఉండడం కాదు. ఆ రమ్యతను గురించి వివరిస్తున్నాడు. పాటల యొక్క రమ్యత, ప్రార్థన యొక్క రమ్యత. అందుకే ప్రార్థన అనే క్రమం, ప్రార్థనలో ఉండవలసిన రమ్యతను చెప్తున్నాడు. అందులో ఉన్న చక్కదనాన్ని చెప్తున్నాడు. పాటల యొక్క రమ్యత అని చెప్పాడు. ఏ పాట అంటే ఆ పాట పాడడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ పాడడానికి వీల్లేదు. కొన్నిసార్లు సువార్త పాటలు సంఘాల్లో పాడతాం, చాలాసార్లు సంఘానికి సంబంధించిన పాటలు బయట పాడతాం. పాటల్లో తేడాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళలో పాటలు వేరు, ఆరాధన పాటలు వేరు, స్తుతి పాటలు వేరు. చాలా సంవత్సరాల కింద వేటపాలెం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సంతకాలు పెడుతుండే ఒక సహోదరుని పిలిచారు పెద్దలు. వారు పాట ఎత్తాడు, రాలిపోదువో కూలిపోదు అని పాట. అక్కడ ఉన్నటువంటి పెద్దలు అన్నారు, బాబు ఆపు అని అన్నాడు. నాకు వచ్చేది ఈ పాటే అన్నాడు, కూర్చో అని అన్నాడు. కొన్నిసార్లు ఏ పాట పాడాలో తెలియదు. కొన్నిసార్లు నుండి ఎవరికైనా భోజనం దగ్గర కానీ ప్రార్థనిస్తే అదంత రమ్యంగా ఉండదు. ముగ్గురు చెప్పిన వర్తమానాలు, ఇంకా అన్న 12 వచనాలు ఆయన చెప్పాడు. అవి చెప్పి వివరించినట్లయితే షుగరు బీపీ ఉన్నవాళ్ళు ఏమవుతారు? వేదిక మీద ఎంతసేపు ప్రార్థన చేయాలి, ప్రయాణానికి ఎంతసేపు ప్రార్థన చేయాలి, భోజనం దగ్గర ఎంతసేపు ప్రార్థన చేయాలి. ఆ రమ్యత. అమ్మాయి బాబు మీరు మీటింగ్ మాట్లాడదు. ఎక్కడ ఎంతసేపు ప్రార్థన చేయాలో అక్కడ ఎంతసేపే చేయాలి. చాలాసార్లు ఆ రమ్యత తెలియదు. కొంతమంది చూడండి, వేదిక మీద ప్రార్థన చేయమంటే 2-3 నిమిషాలు కూడా ఎక్కువ మించకుండా వాళ్ళు చేస్తారు. అందులో రమ్యత, ఆరాధనలో రమ్యత, స్తుతి పాటల్లో రమ్యత, ఆరాధనలో ప్రభువుని గురించి వివరించట్లో రమ్యతను గురించి చెప్తున్నాడు. అందుకే అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఆయన నివాసం అని అన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలో ఇందాక అన్నవాళ్ళు చెప్పారు, మందిరం, సంఘం అని చెప్పాడు. ఆ సంఘములో ఉండవలసిన విధానం తేటగా మనం చూడగలుగుతున్నాం. మందిరం, నివాసములు, లేకపోతే ఆ సంఘం, ఆ విధానాన్ని తేటగా చెప్తూ ఉన్నాడు. ఆ దేవుని మందిరములో అని చెప్తూ ఇందాక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం అన్నాడు, ఆయనను నేను ఆలస్యము చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలను అది నీకు తెలియవలని నీ సంగతి నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఒకటి సంఘము అంటే సంఘములో పరిశుద్ధత ఉండాలి. సంఘములో పరిశుద్ధత ఉండాలి.
ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. 93వ కీర్తన 5లో అన్నాడు, యెహోవా ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం అని అన్నాడు. ఈ మైక్ ఎవరికి అనుకూలం? దేవునికా మనకా? మనకే. ఫ్యాన్లు ఎవరికి? మనకే. కుర్చీలు ఎవరికి? మనకే. బరకాలు పట్టలు ఎవరికి? మనకే. కానీ ఆయనకు అనుకూలమైంది ఏది? పరిశుద్ధపరచబడి అని అన్నాడు. కల్వరి శిలువ రక్తధారుల చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవడం అంటే ప్రతిరోజు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. అది వాక్యము ద్వారా కలిగే పరిశుద్ధత. ఒకటి, సంఘములో పరిశుద్ధత ఉండాలి. రెండవది చెప్తున్నాడు ఇక్కడ, ఆ సంఘము అనగా జీవము గల సంఘములు ఏముండాలి? జీవము ఉండాలి. సంఘములో కదలికలు ఉండాలి. సంఘం జీవమున్న ప్రతి కణము మల్టిప్లై అయింది, అది విస్తరించింది. జీవం ఉన్నది అంటే కదలికలు ఉంటాయి. సజీవమైన రాళ్ళు అని అన్నాడు. ఒకటి, సంఘం పరిశుద్ధమైనది. రెండవది, సంఘం జీవము కలిగినది. సంఘములో జీవం ఉండాలి. డేవిడ్ బ్రదర్లో చూసింది ఒకటే, వారు నెమ్మదిగా ఉంటారు కానీ వారి కమ్యూనికేషన్ నెమ్మదిగా ఉండదు. ఎంతమందితో కమ్యూనికేషన్ ఉండదండి. ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక స్థానిక సంఘ పెద్ద విశ్వాసులతో కానీ తోటి వారితో కానీ ఏముండాలి? కమ్యూనికేషన్ ఉండాలి. మాట్లాడాలి, పలకరించాలి, పరామర్శించాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే ఎక్కువగా గృహాలు దర్శించాలి, హాస్పిటల్ పరిచర్య జరిగించాలి. వాళ్ళు బాగలేని వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని పురుకొల్పాలి, ప్రోత్సహించాలి. సంఘములో ఈ కదలికలు ఉండాలి. నీళ్లు కదిలించబడితే ఎవరో ఒకరు బాగుపడతారు. నీళ్లు కదిలించబడాలి. కొంతమంది దగ్గరికి ఎవరు పరామర్శించరు, పట్టించుకోరు. జీవం ఉండాలి. పాటలలో ఉజ్జీవం ఉండాలి, వాక్యములో ఉజ్జీవం ఉండాలి, సంఘ సహవాసములో ఉజ్జీవం ఉండాలి. అందుకే చివరి వరకు ఉండాలి. చివరి వరకు ఉండాలి. కొన్నిసార్లు బ్రదర్ అన్నాడు, ఆమె అనగా ఏమేని కనపడ్డన్నా ఎవరికి వందనాలు చెప్పాలన్నాడు. వాస్తవమే. కొంతమంది చివరి ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి. స్థానిక సంఘములో కలిసి మాట్లాడుకోవాలి. చాలాసార్లు ఈ కదలికలు, ఈ జీవం ఉండాలి. వాక్యము ద్వారా, పాటల ద్వారా, సహవాసము ద్వారా ఈ యొక్క జీవం ఉండాలి. వారిని దర్శించడం, వారిని పరామర్శించడం, వారి అవసరాలు తీర్చడం, వారి యొక్క ఇబ్బందుల్లో మనం పాలిభాగం పొందడం. ఆ విధంగా సజీవమైన రాళ్ళు అని అన్నాడు. కొన్ని రాళ్ళు ఉన్నాయి, కొన్ని రాళ్ళు ముందుంటాయి, కొన్ని రాళ్ళు వెనకుంటాయి, కొన్ని రాళ్ళు కుడివైపు, కొన్ని రాళ్ళు ఎడమవైపు ఉంటాయి. అన్ని రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో రాళ్ళు ఉన్నాయి కానీ ఏ రాయి కనబడదు. యునీక్నెస్ ఉంది. ఒక ఐక్యతను మనం చూస్తున్నాం. ఏ రాయి కనబడదు. అయితే కొంతమందిని దేవుడు ముందు పెట్టాడు, కొంతమందిని ఎక్కడ పెట్టాడు? వెనక పెట్టాడు. కొంతమంది కనబడతారు, కొంతమంది కనబడరు. అయితే నా స్థానములో నేను నిలబడి నేను పనిచేయాలి. వారెందుకు పెద్దలు, వారెందుకు సేవకులు, వారెందుకు ముందుండాలి, మాకు లేదా? కాదు. దేవుడు నన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో దేవునికి మహింకరంగా జీవించాలి. జీవమున్న సంఘం అని అన్నాడు. మూడో చెప్పాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభం అన్నాడు. ఆ సంఘములో సత్యం ఉండాలి. సత్యం ఉండాలి. ఒక మాట, సత్య ప్రేమలు అని రెండు ఉంటాయి. సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. కొన్ని సంఘాల్లో ఖచ్చితత్వం ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. కొన్ని సంఘాల్లో ప్రేమ ఉంటుంది కానీ సత్యం ఉండదు. అందుకే స్తంభము అన్నాడు. స్తంభము అంటే దాని అర్థం ఏంటంటే సాక్ష్యానికి సాదృశ్యం. సంఘానికి సాక్ష్యం ఉన్నది. అందుకే మీ ఊరిలో సాక్ష్యం ఉందా అంటారు. సాక్ష్యం ఉందా అంటే దాని భావం ఏంటి? సంఘం ఉన్నదా అని అర్థం. సంఘము అంటే సాక్ష్యము కలిగింది, స్తంభం అది భరించేది. అలా అయితే ఆ సంఘము సత్యమునకు స్తంభము అని అన్నాడు. సంఘానికి 4 పోలికలు ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలో 4 పోలికలు ఉన్నాయి. దేవుని మందిరం, దేవుని నివాసం, దేవుని గుడారం అని ఎన్నో చెప్పాడు. కానీ క్రొత్త నిబంధనలో మంద అని మనం చూస్తున్నాం, తోట అని మనం చూస్తున్నాం. చాలా పోలికలు ఉన్నాయి. అయితే సంఘానికి 4 పోలికలు
మనం గమనించగలుగుతున్నాం. ఊరక జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదవక్కర్లేదు. ఆ సంఘమునకు శిరస్సు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ సంఘము ఆయన శరీరం. ఇక్కడ మనం చూద్దాం, సంఘమునకు శిరస్సు ప్రభు, శరీరము సంఘం. కనుక ఇక్కడ ఒక పోలిక ఇచ్చాడు, శరీరముతో ఈ యొక్క పోలిక ఇచ్చాడు. సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆ శరీరం అనేది సంఘం. అదొక పోలిక, శిరస్సు శరీరం. రెండవ పోలిక 2వ అధ్యాయం 19-22 వరకు, ఆయన పునాది సంఘము అనేది గోడలు లేదా కట్టడము. మొదటి పోలిక, ఆయన శిరస్సు సంఘము శరీరం. రెండవ పోలిక, ఆయన పునాది సంఘము గోడలు లేదా కట్టడము మనం చూస్తున్నాం. మూడవ పోలిక 5వ అధ్యాయం 22-33 వరకు, ఆయన వరుడు సంఘము వధువు. ఆయన వరుడు సంఘము వధువు. 4వ పోలిక, అవి నేరుగా ఉండదు కానీ 6వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం, సైన్యములకు అధిపతి యెహోవా అని. 10వ వచనం నుండి 18 వరకు మనం చూస్తే, ఆయన సైన్యాధిపతి సంఘము సైన్యం. ఆయన సైన్యాధిపతి సంఘము సైన్యం. ఈ 4 పోలికలు ఉన్నాయి. మొదటి చెప్పండి, ఆ సంఘానికి శిరస్సు ఎవరు? యేసు క్రీస్తు వారు. సంఘము శరీరం. రెండవది, ఆయన పునాది సంఘము గోడలు లేదా కట్టడం. మూడవది, ఆయన వరుడు సంఘము వధువు. 4వది, ఆయన సైన్యాధిపతి సంఘము సైన్యం. ఒక చిన్న ప్రశ్న, శిరస్సు ముఖ్యమా శరీరం ముఖ్యమా? శిరస్సు ముఖ్యం, అవునా కాదు? పునాది ముఖ్యమా గోడలు ముఖ్యమా? పునాది. సైన్యాధిపతి ముఖ్యమా సైన్యం ముఖ్యమా? సైన్యాధిపతి. పెళ్లి కొడుకు ముఖ్యమా పెళ్లి కూతురు ముఖ్యమా? ఇక్కడ ఇద్దరు అంటున్నారు, అందుకే అది చివరిని అడిగాను. సంఘానికి ప్రభు ఇచ్చిన ప్రయారిటీ ఎంత గొప్పదంటే, పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చాడు, రోజంతా కూర్చున్నాడు, అమ్మాయి లేకపోతే లేదు. పెళ్ళిలో చూడండి, అందరూ కోట్లు వేసుకుంటారు. అసలు పెళ్లి కొడుకని తెలియాలంటే ఎవరు ఉండాలి పక్కన? బైబిల్ ఏముంది? పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు. కాబట్టి అంత ముఖ్యం. శిరస్సు ఎంత ముఖ్యమో శరీరం అంతే ముఖ్యం. ఏమండి, నా తలకాయ ఒకటి గాళ్ళు వస్తే పలకరిస్తారా? పలకరించరు. లేదు, నా తల లేకుండా నా మొండెం ఉంటే ఇది ఎవరిది అని తెలియాలంటే ఖచ్చితంగా ఏముండాలి? శిరస్సు ఉండాలి. సంఘానికి ఉనికిలోనికి వచ్చింది ఎలా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన లేకుండా సంఘము లేదు. అన్యోన్యత, అవినాభావ సంబంధం మనం చూస్తున్నాం. శిరస్సు ఎంత ముఖ్యమో శరీరం అంతే ముఖ్యం. కానీ శిరస్సు కానీ శరీరం కానీ ఏ నాడు కూడా విడిపోదు. సంఘానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. పెళ్లి కుమారుడు ఎంత ముఖ్యమో పెళ్లి కుమార్తె అంతే ముఖ్యం. అందుకే అన్నాడు, స్వరక్తమిచ్చి కొన్న సంఘం అల్లా. ఒక మాట అన్నాడు, తన సంఘం అన్నాడు. స్వరక్తమిచ్చి కొన్న తన సంఘం. సంఘం ఎవరిది? సంఘం ప్రభువుది. సంఘం ప్రభువుది. అలా అయితే నీకు నాకు అంత ప్రయారిటీ ఇచ్చాడు, అంత ప్రాధాన్యత ఇచ్చాడు, అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, అంత విలువ ఇచ్చాడు, అంత ఘనత ఇచ్చాడు. యోగ్యత లేని మనం, భాగ్యం లేని మనం, దేనికి పనికిరాని మనం, నిజంగా మన జీవితాలు నాకై నేను చూసుకుంటే నా అంత భ్రష్టుడు మరొకడు ఉండడేమో. అటువంటి మనల్ని, అటువంటి నన్ను నిన్ను సంఘంలో ఉంచాడు. సంఘం ఎంత విలువైంది. నీకు నాకు ఇంత విలువిస్తే, నీకు నాకు ఇంత ప్రాధాన్యత ఇస్తే, నీకు నాకు ఇంత ప్రాముఖ్యత ఇస్తే, సోదరుడా సోదరి, సంఘానికి నీవు నేను ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం?
ఆలోచించుద్దాం. సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, సంఘానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, సంఘానికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం, ఏనాడైనా ఆలోచన చేశామా? కొన్నిసార్లు సంఘాన్ని వాడుకునేవారు ఎక్కువ, అవసరాలకు సంఘాన్ని వాడుకోవద్దు. అవసరాలకు సంఘాన్ని వాడుకోకూడదు. పెళ్ళిళ్ళు వస్తే సంఘం గుర్తొస్తుంది, ఎవరైనా చచ్చిపోతే సంఘం గుర్తొస్తుంది, పుట్టినరోజులు వస్తే సంఘం గుర్తొస్తుంది, ఫంక్షన్ గృహప్రవేశం అంటే సంఘం గుర్తొస్తుంది. అంతవరకు సంఘానికి రారు. కానీ ఏదైనా అవసరాలకు వాడుకోవద్దు. మన ప్రభువును అవసరాలకు ఉపయోగించడం కాదు, రెగ్యులారిటీ సంఘానికి ఉండాలి. సంఘ సహవాసము ఒక విశ్వాసి కలిగి ఉండాలి, ప్రభువుతో అన్యోన్యత కలిగి ఉండాలి, ఎడమ ఉండకూడదు, దూరం ఏర్పడకూడదు. రమ్యత ఎలా ఉంటుందంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, సంఘ సహవాసము ద్వారా, సువార్తలో పాల్గొనటం ద్వారా, పరిచర్యలో పాలు పొందడం ద్వారా, వివిధ రకాలుగా కార్యక్రమాల్లో నీవు నేను ఇన్వాల్వ్ అవటం ద్వారా ఆ రమ్యత కనబడుతుంది. యేసయ్య యొక్క రమ్యత ఎంత మధురమైనది. అలా అయినట్లయితే ఆ సంఘము ఎంత విలువైనదో చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఇచ్చి వివరణ ఇచ్చి నేను ముందుకెళ్తాను. రోమీయులకు రాసిన పత్రికను తీనక్కర్లేదు. 12వ అధ్యాయంలో సంఘాన్ని శరీర అవయవాలతో పోల్చి చెప్పాడు. కొన్ని అవయవాలు బయట ఉంటాయి, కొన్ని అవయవాలు లోపల ఉంటాయి. లోపల ఉన్న వాటికి భద్రత ఎక్కువనా, బయట ఉన్న వాటికి భద్రత ఎక్కువనా? లోపల ఉన్న వాటికి భద్రత. బయట ఉన్న వాటికి భద్రత అనేది అంతవేమీ అక్కర్లేదు. ఒకవేళ బయట ఉన్న ముక్కుకు భద్రత ఎక్కువైన మీద క్యాప్ పెట్టామనుకోండి, ఇంకంతే. అందువల్ల ముక్కుకు భద్రత ఏమి అక్కర్లే, అవునా కదా? బయట ఉన్నాయి బయట ఉండాలి, లోపల ఉన్నాయి లోపల ఉండాలి. శరీర అవయవాలు చెప్పాడు 12వ అధ్యాయంలో. అవి ఎంతో సెన్సిటివ్ ఆర్గన్స్, చాలా సున్నితమైనవి. అవి బయటికి రాకూడదు. కిడ్నీస్ బయటకు వస్తే, హార్ట్ బయటకు వస్తే, లంగ్స్ బయటకు వస్తే, లివర్ బయటకు వస్తే ఏమైంది? బతుకుతాడా చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. ఈ ముక్కు లోపలికి పోయింది అనుకోండి, మొహం కడుక్కోవడానికి అడ్డం లేకుండా ఉందనుకోండి. ఈ చెవులు లోపల పోయినాయి అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగోసారి ఈ చెవులు బయటికి తీసుకొస్తాడు. ముక్కు బయట ఉండాలి, చెవులు బయట ఉండాలి, మిగతావి బయట ఉండాలి. బయటవి లోపలికి పోయినా, లోపలికి బయటికి పోయినా వస్తుంది. ఎవరి స్థానం అదే. సహోదరులను ప్రభు ఎక్కడ ఉంచాడు? లోపల ఉంచాడు. వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళు చాలా విలువైన వారు. వాళ్ళకి భద్రత ఎక్కువ, అవి సున్నితమైన అవయవాలు. అందుకే అన్నాడు స్త్రీలు బలహీనమైన ఘటం అన్నాడు. అందుకే దైవ గ్రంథంలో వారికి నాయకత్వం ఇవ్వలేదు. వాళ్ళు ఏదైనా సరే ఎమోషన్ ఎక్కువ. ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చెప్తారు. అదే బ్రదర్ని అడగండి, గంట సేపు చెప్పింది ఒక 5 నిమిషాలు చెప్తాడు. అదే సిస్టర్ చెప్పండి, 5 నిమిషాలది గంట సేపు బ్యాక్ టు ద బైబుల్ లాగా చెప్పినట్టే ఉంటుంది. ఇంకా వింటూ ఉండాలి మనం. వాళ్ళు అదెందుకు అన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరి మాట వింటావు, నా మాట వినమే. ఇదొక సమస్య. కాబట్టి చెప్పినప్పుడు వినండి. మీకు ఎలా తెలుసు అంటే మాకు అదే బాధ. కాబట్టి విన్నారు. ఎక్కడున్న సమస్య ఇదే. కాబట్టి వాళ్లకు ఎంతసేపు మాట్లాడింది ఇంతేనా అంటారు సిస్టర్. 45 నిమిషాలు ఫోన్లో మాట్లాడితే ఏం చెప్పారు అంటారు. చెప్తే ఒక ముక్కల్లో చెప్తే ఇంతసేపు మాట్లాడేది ఇదేనా? అరే అబ్బాయి, మీ డాడీ ఇంతసేపు మాట్లాడింది ఇదే అంట. మళ్ళీ 10 మందికి చెప్తారు. అందులో మట్టి చూడండి, వాళ్ళు ఏదొచ్చినా వాళ్ళు తట్టుకోలేరు. మరణం గురించి వారికి వినబడింది అనుకోండి, ముందుగా కేకలేసి గందరగోళం చేస్తారు వాళ్ళు. అందుకే బ్రదర్ అయితే నింపాదిగా ఉంటాడు, తొందరపడేది. అందుకే పురుషుని ద్వారా కాకుండా సహోదరి ద్వారా, హవ్వ ద్వారా ఏర్పడినటువంటి ఆ ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి నాయకత్వం అనేది ఎక్కువగా పురుషునికి ఇచ్చాడు. పురుషుడు మాత్రమే నాయకుడిగా నడిపించాలన్నా, ప్రోగ్రామ్ అయినా ఏదైనా ఉండాలి. కానీ సహోదరుల పాత్ర కనబడకుండా చేసేది ఎక్కువ. వాళ్ళు వంటగదిలో పనిచేస్తేనే మనము తినగలుగుతున్నాం. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, తేడా కొట్టిందా బీపీ షుగర్లు పెరిగితే.
ఏదున్న వంటగది నుంచి రావాల్సిందే. కాబట్టి వాళ్ళకి వచ్చిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి. సహోదరులు కానీ సరిగా సహకరించకపోతే ఏ బ్రదరు, ముఖ్యంగా ఏ సేవకుడు మేము పనిచేయలేము. వాళ్ళు సహకరిస్తేనే. ఏమండి పలానోళ్ళు బాగలేదు, వాళ్ళకి సహాయం చేయమని చెప్పించేది ఎవరంటే సహోదరులే. ప్రోత్సహించేది వారే, పురికొల్పేది వారే, జ్ఞాపకం చేసేది వారే. మనం కొన్నిసార్లు మర్చిపోయినా వాళ్ళు ఎన్నిసార్లు. అందుకే సంఘాల్లో చూడండి, సహోదరుల యొక్క సమర్పణ ఎక్కువ, వారి త్యాగం ఎక్కువ, వారి తెంపు ఎక్కువ. దైవగ్రంథంలో ఎక్కడైనా చూడండి, సహోదరులు నిర్గమాకాండం 35వ అధ్యాయంలో ఇచ్చే విషయంలో కూడా స్త్రీలు, ఆ తర్వాత పురుషులు అన్నారు. పరిచర్యకు వచ్చే సమయానికి పురుషులు అని చెప్పాడు, కానీ ఇచ్చే విషయానికి వచ్చే సమయానికి స్త్రీలు అని అన్నాడు. వాళ్ళు ఇచ్చేది పరిచర్య చేసే విధానం, ప్రోత్సహించే విధానం, గుర్తు చేసే విధానం, ఒప్పింపజేసే విధానం, వారు నిజంగా వారు ప్రోత్సహించే విధానం అది ఎంత గొప్పది. సహోదరులు కొన్నిసార్లు డ్యూటీకి వెళ్ళినా వాళ్ళు డ్యూటీ చేసి వచ్చి వంట అంతా చేయాల్సిందే. అదే గారి బ్రదర్ డ్యూటీకి వెళ్తే ఇంక మంచాన పడుకున్నా అంటే లేవరు. మీరు ఎప్పుడైనా చూడండి, సిస్టర్కి ఎంత బాగలేకపోయినా కష్టపడి పనిచేస్తుంది, కానీ బ్రదర్కి చిన్న తలనొప్పి పోస్తే చాలు ఇంక ఊరంతా గలిపిలే, ఇల్లంతా గందరగోళమే. అందుకంటారు మీ డాడీకి ఏదైనా వస్తే పట్టలేమరా నాయన, ఎందుకు అందరికీ ఉండాల్సిందే, చుట్టూ చేరాలి, మంచం చుట్టూ. కంట్రోల్ లేదు. వాళ్ళు మనం కూర్చునే వాళ్ళం అంతే, టీ పట్టరా కాఫీ పట్టరా అన్నీ పట్టరామని చెప్పేవాళ్ళమే. శ్యాంబాబు అంకుల్ అన్నాడు, టీ కప్పు కూడా లోపల పెట్టలేని మహారాజులమంట మనం. వాస్తవమే. చిన్న పని కూడా మనం చేయలేము. సోదరుడు సోదరి, వాళ్ళు ఎంత కష్టపడతారు, వారు ఎంత ప్రయాసపడతారు. వాళ్ళు కొన్నిసార్లు తినరు, అంతా మనకే పెడతా ఉంటారు. మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, మొత్తం తిని నీకు లేదా అని అన్నాడు. అంతే, అది మన పని. వాళ్ళ విషయం కూడా పట్టించుకునే వాళ్ళం కాదు. సహోదరుల యొక్క పరిచర్య ఎంతో ఉన్నది. వాళ్ళు కనబడే విధానం కాదు. మందలో మగది ఉండగా అని అన్నాడు మలాకీ గ్రంథంలో. అలాగైనట్లయితే ఒకవేళ ఓపెన్గా ఏదైనా కార్యం చేయాలంటే సహోదరులు కాకుండా బ్రదర్స్ చేయడం. అందుకే పాటల విషయంలో కూడా ఒక మాట నేను చెప్పి నేను ముందుకెళ్తాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? నిర్గమాకాండం 15:1. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గురించి ఈ కీర్తన పాడే. మోషేయు ఇశ్రాయేలు 15వ అధ్యాయం 20వ వచనం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త అయిన మిర్యాము తంబురను చేతబట్టుకొనెను, స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళారు. మోషే పాట పాడితే ఇశ్రాయేలు అందరూ పాడారు. మిర్యాము తంబుర చేతబట్టుకున్నప్పుడు ఎవరు వెంబడించారు? స్త్రీల పురుషుల? స్త్రీలు. రాహేలు గొర్రెలను తోలుకొని వచ్చాను. గొర్రెలకు కాపరి ముందుంటాడు, కానీ రాహేలు వెనక్కున్నది. పాత నిబంధనలో కొత్త నిబంధన సత్యం గుప్తమై ఉన్నది, కొత్త నిబంధనలో అది బహిర్గతమైంది. సహోదరుల యొక్క పాత్ర, వారు లోపల నుండి చేయవలసిన పని ఎంతో ఉన్నది. వారు బయటికి రాకూడదు. బయటకు వస్తే అది దెబ్బతింటుంది వారి స్థానం. ఈ నేటి దినాల్లో చాలామంది మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, సహోదరులు బయటకు వచ్చి కొంతమంది చేసే పరిచర్య వారు చేస్తున్నారు. ఈవెన్ తల మీద ముసుగు లేకుండా కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. సంఘము సత్యమునకు స్తంభం, ఒక డిసిప్లైన్ ఉండాలి. అందుకే డిసిప్లైన్కు, క్రమానికి ఎవరు ఇష్టపడరు. అలా అయినట్లయితే లోపలనేవి లోపల ఉండాలి, బయటనేవి బయట ఉండాలి. అలా అయితే దాని స్థానం చెప్పాడు. నేను ముందుకెళ్తున్నాను. 84వ కీర్తన మొదటి చరణం. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని అన్నాడు. అంటూ పాటల రమ్యత చెప్పాడు, వాక్యం రమ్యత చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేశాడు. అది ఆత్మ సంబంధమైన రమ్యత. 4:8 అని అంటూ ఏవి రమ్యమైనవో అని అన్నాడు. అలాగైతే ఆత్మ సంబంధమైన రమ్యత, నువ్వు ఏవి నేర్చుకున్నావు, ఏవి విన్నారో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయండి. రమ్యమైన వాటిని చేయండి. రమ్యమైనవి కాకుండా, ఒకవేళ అందంగా ఉన్నవి కాకుండా, చక్కగా ఉన్నవి కాకుండా,
క్రమంగా ఉన్నవి కాకుండా అక్రమాన్ని మీరు చేయొద్దు. వాటి రమ్యతను జ్ఞాపకం చేశాడు. ఆత్మ సంబంధమైన రమ్యత అని చెప్పాడు. 2వ చరణం మనం చూద్దాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. మందిరము పట్ల కొరహు కుమారులకు ఉన్నటువంటి ఆశను మనం చూస్తున్నాం. మందిర ఆవరణాలు ఇందాక దేవుని దాసులు జ్ఞాపకం చేశారు. 27వ కీర్తన 4వ చరణం 27:4 యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత అని అన్నాడు. దేవుని మందిర ఆవరణాలు అంటే ఆ మందిరములో ఏమన్నదన్నాడు? యెహోవా ప్రసన్నత. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సౌందర్యం. నేను ఎందుకు ఆశపడుతున్నానంటే దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది, దేవుని యొక్క సౌందర్యం, ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరములో మన సౌందర్యం కాదు, దేవుని మందిరములో ఎవరి సౌందర్యం? దేవుని ప్రసన్నత. నేనేమి చూడాలనుకున్నానంటే, నా ప్రాణము దేన్ని చూడాలని ఆశపడుతుందంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సౌందర్యం, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క ఆత్మీయమైన విధానం, ఆయనను చూడాలి అని. ఎలాగా? ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం. మోషే ఏమి అడిగాడు? 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు. మోషే ఏమడుగుతున్నాడంటే, అయ్యా నీ మహిమ నేను చూడాలనుకున్నాను. నీ మహిమ అంటే దానికి వివరణగా 19వ వచనంలో ప్రభు ఏమిచ్చాడు? ఆయన నా మంచితనం అని అన్నాడు. దేవుని మందిరములో ప్రసన్నత అంటే, పరిశుద్ధత అంటే ఆయన మంచితనం మనం చూడాలి. ఆయన మంచితనం కింది వచనాల్లో చెప్పాడు, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరచదను, యెహోవాను నామముని ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడేదను వాని యందు కనిక. నా కరుణ నువ్వు చూస్తావు, నా కనికరం నువ్వు చూస్తావు, నా పరిశుద్ధత నువ్వు చూస్తావు, నా మహిమ నువ్వు చూస్తావు. మోషే, నీ ఎదుట నా యొక్క పరిశుద్ధతను నేను చూపిస్తాను, నీ ఎదుట నా మహిమను నువ్వు చూస్తావు. దేవుని యొక్క మంచితనం మోషే కల్లారా చూశాడు. 40 సంవత్సరాల యాత్రా జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని చూశాడు. ఉదయాన్నే మీరు దేవుని మహిమను చూస్తారు అని అన్నప్పుడు మన్నా కురిపించబడుతూ ఉన్నది. దేవుడు కాదు అని వెనక్కి వెళ్తున్నప్పుడు ఉదయం కాగానే దేవుడు ఏం కురిపించాడు? మన్నాను. అది ఆయన మంచితనం కాదా? ఒక దూడను చేసుకుంటే ఉదయం కాగానే ఏం కురిపించాడు? మన్నా. అది ఆయన మంచితనం కాదా? మేఘ స్తంభం ఇచ్చాడు, అందులో ఆయన మంచితనం. అగ్ని స్తంభంలో ఆయన మంచితనం. ఇశ్రాయేలు జీవితంలో చూడండి, ఆ కాళ్ళకున్న చెప్పులు తెగిపోలేదన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆయన మంచితనాన్ని చూస్తున్నాం. 40 సంవత్సరాలు తెగిపోలేదు. 40 years. ఏ కంపెనీ? బాటానా, పాపులరా? మాకు నెల్లూరులో సూళ్ళూరుపేటలో అపాచీ ఉంది, లెదర్ కంపెనీ, చాలా ఖరీదైన చెప్పులు. ఓ బ్రదర్ అన్నాడు, అన్న 2 సంవత్సరాల నుంచి తెగలేదు అన్నాడు. ఇది బండి మీద తిరుగుతూ. వీళ్ళు బండి మీద తిరుగుతూ కాదు, ఇది ఐగుప్తు నుండి ఏకపాటిగా కనాను దేశంలోకి నడుచుకుంటూ వెళ్ళారు. చెప్పులు తెగిపోలేదండి. దేవుని యొక్క మంచితనాన్ని చూశారు. వస్త్రాలు పాతగిలిపోలేదు. ఎడారిలో నీళ్లు ఏరులై పారాయి. వారెక్కడికి వెళ్తున్న దేవుని యొక్క మంచితనాన్ని కల్లారా చూశారు. వాళ్ళు మాంసం కావాలంటే దేవుడు పూరేళ్లను పంపించాడు. తిన్నోడికి తిన్నంత
ఆ రోజంతా, ఆ రాత్రంతా, మరునాడు ఇదే దొరువు అంటారే ప్రకాశం జిల్లాలో, ఇదే మొత్తం కూర్చుకోవడం, తెచ్చుకోవడం, వండుకోవడం, చేసుకోవడం. ఇక మిగిలింది ఏమన్నట్టు ఎండబెట్టుకున్నారు. ఎండబెట్టుకోవడం అప్పటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు. పళ్ళ సందులో ఇరుక్కుంది అన్నారు, అందుకే టూత్ పిక్స్ అప్పటి నుంచే ఉన్నాయి. దేవుని యొక్క మంచితనాన్ని చూపిస్తూ వచ్చాడు. వారి ఆకలి తీర్చాడు. దేవదూతలు తినే ఆహారాన్ని పంపించాడు. మోషే, నీ కళ్ళెదుట నా మంచితనాన్ని చూస్తావు, నా కరుణను చూస్తావు, నా జాలి చూస్తావు. ఆయనలో క్షమాపణను చూచాడు, ఆయనలో ప్రేమను చూచాడు, ఆయనలో జాలను చూచాడు, ఆయనలో దేవుని యొక్క కృపను చూచాడు, ఆయనలో కటాక్షాన్ని చూచాడు, విమోచించిన విధానాన్ని చూచాడు. నీ ప్రసన్నతను చూస్తాను. యెహోవా మందిర ఆవరణాలు చూడాలని నేను ఆశపడుతున్నాను. సోదరుడా, సోదరి, మన యొక్క జీవితాల్లో విరిగిపోయి నలిగిపోయి దెబ్బతిన్న మనమేం చూస్తూ ఉన్నాం? ఒక మాట మనం తేటగా గమనిద్దాం. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములో ఒక వచనాన్ని మనం చూద్దాం. ఆయన మంచితనం, ఆయన ప్రసన్నతను మాత్రమే కాకుండా 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. 22:14. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు. పౌలా, సహోదరుడా, నేను ఎందుకు నియమించాడంటే ఆ నీతిమంతుని చూచుటకు. ఆయన యొక్క నీతిని చూస్తావు, ఆయన పరిశుద్ధతను, ఆయన పవిత్రతను, ఆయన కరుణ, ఆయన కటాక్షాన్ని చూస్తావు. కల్వరి శిలువలో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూస్తావు. ఆ నీతిమంతుడును చూస్తావు. ఆయన పొందిన శిలువ శ్రమలు, ఆయన పొందిన వేదన, ఆయన పొందిన దుఃఖం, ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ వేలాడిన విధానం చూస్తావు. ఇద్దరు దొంగలు ప్రభువును చూశారు. ఒక దొంగ ప్రభువును చూశాడు, ప్రభువులో ఉన్న జాలి చూశాడు, ప్రభువులో ఉన్న కరుణ చూశాడు, ప్రభువులో ఉన్న కటాక్షం చూశాడు, ప్రభువులో ఉన్న కృపను చూశాడు. ఇంతగా మాట్లాడిన నోట కపటము లేదు. దూషించబడి బదులు దూషించలేదు. దగ్గరుండి చూస్తున్నాడు. కల్వరి శిలువలో కారుస్తున్న రక్తం, ఆ ప్రభువును చూచాడు, ఆయన ప్రేమను చూచాడు. యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. కీర్తనాకారుడు అన్నాడు, నా బాల్యదిన పాపాలు జ్ఞాపకము చేసుకోవద్దు, నన్ను జ్ఞాపకం. ప్రభువును చూసి తట్టుకోలేకపోయాడు. ఒక వ్యక్తి దగ్గరుండి ప్రభువును చూశాడు, కానీ తెలిసి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. ఒక దొంగ ప్రభువును చూశాడు. ఎక్కడా నేను చూడలేదు ఈ ప్రేమ, ఎక్కడ కరుణ జాలి చూడలేదు, ఎక్కడ ఈ దయను, ఈ ప్రేమని నేను చూడలేదు. యేసు, నన్ను జ్ఞాపకం చేసుకో. నేడే నువ్వు నాతో కూడా ఉంటావు. దొంగతో ఉన్న అనుభవం వేరు, నేరస్తుల మధ్య ఉన్న విధానాలు వేరు, నాతో ఉన్న విధానం వేరు, నా ప్రేమ వేరు, నా జాలి వేరు, నా కరుణ వేరు. నువ్వు నాతో ఉంటావు, నా సహవాసమే వేరు. ఈ సమయంలో ప్రభువుతో ఉండని వారు ఎవరైనా ఉన్నారా? ప్రభువును చూస్తే చాలు. కల్వరి శిలువను చూడండి, ఆయన ప్రేమను చూడండి, ఆయన కృపను చూడండి, ఆయన జాలిను చూడండి. ఈ మాట చెప్పగలిగితే చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని ఆ దొంగ పొందినట్లుగానే ఈ సమయంలో నువ్వు కూడా నిత్య జీవాన్ని పొందగలవు. అందుకే కొరహు కుమారులు అన్నాడు, నీ మందిర ఆవరణాలు చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అటువంటి మంచితనాన్ని చూచి మహిమ పరదుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. మధ్యాహ్న కూడిక సిద్ధపరచమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.